వాసుదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరుల వారికి, గణేశుకు, వెంకటేశ్వర స్వామికి ఈ నవరాత్రుల సందర్భంగా, దసరా సందర్భంగా ప్రతి ఒక్కరి కూడా తెలుసుకోవలసిన విశేషము ఏమంటే, అందున సందేహము లేకుండా అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. మనము చేసే విధానములో పట్టి ఒక ఆడమనిషి ఒక విల్లాలు అనేది పరిశుభ్రంగా పెట్టుకొని, ఆ విల్లాలు అనేది మంచిగా తినకపో ఒక పూట పచ్చి ఉన్నా కూడా ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకొని, మనిషిని అనేది ఆడంబరంగా లేకుండా, ఒక అహంకారం లేకుండా మనిషి అనేది ఒక హ్యాపీగా సంతోషంగా ఉండేటప్పుడు ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి ఎక్కడ వీళ్ళు లేదు వాళ్ళు లేదు. మన అమ్మకు ఎవరు అనేది తేడా అనేది ఏమీ లేదు. అందరూ కూడా ఆమె బిడ్డలం కాబట్టి అందరం కూడా కృషి చేస్తుంది అమ్మ. కానీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విశేషం ఏమంటే, ఈ దసరా సందర్భములో ప్రతి ఒక్క మనిషికి అమ్మ కావాలంటే కనుక, అమ్మ కృపము మనకు ఉండాలంటే అందున సందేహము లేకుండా అమ్మ అనేది అనుగ్రహం ఇస్తాదని నా ఉదయపూర్వకంగా చెప్పగలుగుతాడా. ఏమిటికమ్మా ఇంతగానో చెప్పాలనంటావేమో, ఎందుకంటే నమ్మకం అనేది అమ్మ మీద నమ్మకం పెట్టుకోవాలా. అమ్మ మీద ఏ నమ్మకం పెట్టుకొని మనం ముందడుగు వేస్తే కనుక తప్పకుండా సక్సెస్ అయిపోయి పనులు సాగుబడవుతాయి. కానీ మనము ఏదో ఒక రకంగా పెట్టుకొని ఏదో చేసినానంటే పూజ చేసినాను, టెంకాయ కొట్టినానంటే టెంకాయ కొట్టినాను, 4 టెంకాయలు కొట్టినాను, 10 మూళ్ళు పూలు వేసినాను, అవన్నీ ముఖ్యము కాదు. అమ్మకు నీ మనసు మంచి మనసుతో ఒక్క గ్లాసు నీళ్లు పెట్టినా కూడా మంచి మనసుతో చేస్తే నేను ఉండాను అంటారు మన ఇంట్లో అమ్మ. కొలువు తీరింటుంది ప్రతి ఒక్క మనిషికి. మామూలుగా ఒక ఏం చేసేసినాడంటే కనుక, కొడుకులు కోడళ్ళు అంత మంచిగా అనేది ఇదిగా అనేది బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. కానీ వయసు అనేది అయిపోయినాక ఆ అమ్మకు ఏం చేసేసినారంటే, ఆ పెద్ద ఆవిడకు ఎవరే కానీ అంత ఒక ముద్ద అన్నం పెట్టే వాళ్ళు లేరు. ఒక ముద్ద అన్నం పెట్టే వాళ్ళు లేకుండంటే ఆ అమ్మను నువ్వు చూసుకో అని చెప్పి అందరూ పోటీలు పడి పంతాలకు పోయి విధి చేస్తే ఆ తల్లికి సమయానికి అన్నం లేక ఏమి లేక ఒక విధి అనేది చింతాకాంతురాలు అయిపోతుంది. కానీ ప్రతి ఒక్కరిగా పట్టించుకునేప్పుడు ఏం చేస్తుంది, అటున దాటుకొని ఒక ఊరి పట్టికి పోయి ఏదో ఆమెకు తోసినది, అందరూ కొడుకులు అంటే జాచి వాళ్ళైనా కూడా ఇరుగు పొరుగు ఎవరైనా కూడా దయ తలుస్తారు కదా. ఇప్పుడు కాలాన్ని బట్టి ఏమి చేసేసినారు, ఏదో కొంచెం అంత ఇండ్లు వేసుకొని విధి చేసేసుకొని ఆ మహాతల్లి ఏం చేస్తానేది, ఏదో నాయన అమ్మ అక్క అనుకుంటా కాలం జరుపుకొని ఏదో ఒక చిన్న ఆమెకు తోసిన పని చేసుకొని డబ్బులు తెచ్చుకొని ప్రశాంతంగా వండుకొని తిని హ్యాపీగా ఉండేదంట. ఆ హ్యాపీగా ఉండి చేసి ఒకటికి నమ్మకంగా ఒకరికి ఆడికి పనికి పోతే ఆ నమ్మకంతో వాళ్ళు ఇచ్చినదే చాలు నమ్మకంతో అనేది పూట గడుపుకొని ఆ ఒక పరిశుభ్రంగా పెట్టుకొని విధి చేసుకుంటా. అమ్మ దుర్గామాత ఎవరుండారమ్మా, నువ్వు తప్పక నన్ను భూమి మీద వేసింది నువ్వే కదా తల్లి దుర్గామాత. కానీ తల్లి నాకు అందరూ కూడా కన్య సంతానం అంతా కలిసి నన్ను వెలివేసినారు. నేను చేసిన నేరం ఏమమ్మా, దుర్గామాత తల్లివి కాబట్టి నువ్వు నన్ను వదలవు కదమ్మా. కాబట్టి నా కుండలో కలిగింది నీళ్ళు కానీ అన్నము కానీ నేను ఏమి తింటే గనక అది నేను పెట్టగలుగుతానమ్మా దుర్గామాత. కానీ తప్పకుండా ఆ ఒక్క ఇల్లు శుభ్రం పరుచుకొని చేసుకొని ఏదో పూజలు చేసుకుంటా పునస్కారాలు చేసుకుంటా ఆమె అట్లా కాలం జరుపుకొని పోతా ఉండేదంట. ఆమెకు జత పక్కన ఇంకొక జత ఈ పెద్ద ఆవిడ చేసుకోలేని పక్షానికి అమ్మ తిను ఈ అన్నమని ఏదో తోడు నీడగా ఇద్దరు పోతా వస్తా చేస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా ఏం చేసింది, ఒక పండగ అనేది వస్తుంది కదా, చేస్తుంది కదా, మనం అనేది నేను చేయలేకపోతే ఎట్టనో ఒకట చేసుకోవాలా కదా అని చెప్పి ఆలోచన చేసుకొని లేకపోతుంది, తినలేకపోతుంది. నాకు పక్కన ఉండే తోడు ఉండే ఆమె కూడా వాళ్ళ అమ్మగారింటికి పోయింది కదా, ఎవరు నాకు తోడు కూడా లేరే. కానీలే నా తల్లి దుర్గామాత అమ్మవారే, మా తల్లి అమ్మవారే ఉంది కదా అని ఒక ఆలోచనతో ఏమి చేసేసిందంట, పండుకొని లేస్తుంది, కింద పడిపోతుంది, మళ్ళా లేస్తుంది, చేసుకోబోతుంది, కింద పడిపోతుంది. అట్లా ఏలబడుకుంటా మనిషి అనేది శతమతం అయిపోతుంది. అమ్మ దుర్గామాత నీ పండగ వచ్చింది, నేను ఇండ్లు అలుకోవాలి కదా, బూసులు తొడుపుకోవాలి కదా, స్నానం చేయాలా, నీకు వంట చేయాలా, నీకు పెట్టాలా, నేను తినాలా, నా కుండలో కలిగింది నీకు పూజలు చేసి అలంకరణ చేయాలి కదమ్మా దుర్గామాత అని చెప్పి బాధపడుకుంటా మనిషి కుమిలిపోతుంది. ఆ ముసలామ కుమిలిపోతా చేస్తా ఉంటే
ఆమె ఏమి చేస్తుంది, అప్పుడు ఏం చేసేసింది, ఆ పక్కన ఆమెకు ఫ్రెండ్గా ఉండే ఆమె మాదిరి వచ్చేసేసింది. ఏమి నాయనా అమ్మ పండగకు పోయినావు కదా అంటే, సరేలే అమ్మా వచ్చేసినాలే నేను మళ్ళా అని చెప్పానంట. అవునా తల్లి వచ్చినావా అంటే, ఏమమ్మా పెద్దమ్మా చేసుకోలేకుండావు కదవ్వా, నువ్వు చెందలేకుండావు కదవ్వా, సరేలే నేను సహాయం పడతాను నేను అని చెప్పి, సహాయం అంటే నువ్వు పండుకో అని చెప్పి అంత బూసులు తుడిపి మంచిగా కసువు దోసి మంచిగా బాగా విడి చేసి పూజకు ఏర్పాటు చేసి నువ్వు చిన్నగా లేచి వచ్చి పూజ చేసుకుందురా అది ఇది అని చెప్పి అంటుందంట అమ్మవారు. కానీ ఈమెకేమో పక్కింటి ఆమె ఇద్దరు స్నేహితంగా పోయి ఆమె మాత్రం ఈమె అనుకుంటా ఉంది ఆ అమ్మ. ఏమి చేసేసింది అప్పుడు తర్వాత ఇంకా ఏమి అంతా చేసిందే, అయ్యో నీకు దుర్గా నీకమ్మా నీకు పెట్టేసినా నేను పని పెట్టినాను కదా, నీకు పని పెట్టినాను కదా అని అనుకుంటాను. సరేలేవ్వా నీకు పానం బాగలేదు కదా, నేను చేయడంలో తప్పేముందిలే, నువ్వు బాగుంటే కదా నువ్వు చేసుకుంటావు కదా, నేను చేసినాలే అని చెప్పాను లేదంట. అంటే ఆమె పోయి ఏదో అనుకోకుండా పనిండి తిరుక్కొని ఇంటికి వచ్చేసేసిందంట. ఇంటికి వస్తే ఇక్కడ ఆమె రూపంలోనే అమ్మవారు ఉంది, సేమ్ ఆమె మాదిరి ఉంది. అప్పుడు నిలబడి ఆ పెద్దావిడ ఇట్లనే చూస్తూ ఉంది. ఇట్లనే చూస్తుంటే అమ్మ మీరు ఎవరు నేనని గుర్తించాలమ్మా, నువ్వు పండగకు పోయినావు కదంటే, నేను పోయినాను కొంచెం పని ఉండి మళ్ళీ వచ్చినానమ్మా పెద్దావిడ, ఇట్లా పరిస్థితి అది ఇది అని అంట. అమ్మ నువ్వు ఎవరు, ఏమి కథ, ఏమిటికమ్మా నాకు ఈ పరీక్ష పెట్టినావు అని అంట. చూడు నాయనా నా బిడ్డ బాధపడుతుంటే నేను చేయక ఎవరు చేస్తారు నీకు, కన్య సంతానము నిన్ను వదిలేసినారు నువ్వు చేసినావు, వదిలేసిన నీ సంతానం నిన్ను వదిలేసినప్పుడు నేను వదులుకుంటానమ్మా నిన్ను. అమ్మా దుర్గామాత అంటే అమ్మా అనే పిలుపుకైనా నేను వచ్చి నీ కష్టం నేను పరిహారం పంచుకోవాలి కదమ్మా, నేను నిన్ను ఎట్లా వదులుకుంటానమ్మా నిన్ను నేను అనేదంట. తల్లి నీ చేయితో నేను పని చేసుకుని నీతో నేను కష్టపడి నీతో విధి చేసుకుంటేనే కదమ్మా, ఏమిటి తల్లి నాకు పరీక్ష పెట్టినావా, నేను చేసిన పాపం ఏమిటమ్మా, ఎందుకమ్మా దుర్గామాత ఏమిటి తల్లి అంటే, ఎందుకు బాధపడద్దు, నా బిడ్డకే నేను చేసుకునే కదా నీకెందుకని చెప్పి ఆ తల్లి అప్పుడు అమ్మవారి రూపంలో వచ్చేసి వాళ్ళకు ఇద్దరికి దర్శనం అనేది అమ్మవారి ఇచ్చేసింది. కానీ మనము ఆ మహాతల్లికి విధి కనపరిచింది, కానీ ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్కరిలో కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహం ఉంటుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పడం అని మీరు అనుకోవచ్చు. అమ్మ ప్రయోజనం చెప్పుతానే, అమ్మ కనపస్తారా, అమ్మ చేస్తారా, నేను పూజ చేసినాను కదమ్మా నాకు కనపరాలేదని నాకండి తప్పు మాట అది. కానీ మనిషి అనేది ఒక పట్టుదల ఉండాలి, మనిషిలో అనేది ఒక దీక్ష ఉండాలి. మనిషి అనేది ఇతరి అనేది ఆలకించుకోకుండా ఆ తల్లి మీద అనుగ్రహం అనేది పెట్టి మీ మనసు పూర్తిగా ఆ తల్లి మీద మనసు పెట్టాలి మీరు. మనము పచ్చడి తినం, మెతుకులు తినం, ఒక విండ్లు పరిశుభ్రంగా పెట్టుకొని ఇరుగుమతో పొరుగుమతో మనకు అవసరం లేకుండా మన సూటిగా ఒక పూజ అనేది నువ్వు నీళ్లు పెట్టు, పాలు పెట్టు, కనీసము ఒక అరటిపండు పెట్టినా కూడా సంతోషించుతుంది. పంచ పలహారాలు నువ్వు అవి పెట్టమ్మా ఈ పెట్టమ్మా అని అమ్మవారు కోరుకోదు. మన మనసును అమ్మవారికి గెలిపించుకోవాలి ఎప్పటికైనా కూడా. నేను అన్ని పెట్టినానే, నీకు పట్టు చీరలు పెట్టినానే, నేను అవి పెట్టినానే ఈ పెట్టినానని అమ్మను మనం అనడము తప్పు. మన మనసు అమ్మవారిలో, అమ్మ మనల్ని భూమి మీదకి వేసింది, మన మనసు అమ్మవారిలోకి మనము అనుగ్రహించుకో అంటే మనం చేసే పనిని మనం చేసే విధానము బట్టి అమ్మవారు అలా అనుగ్రహం ఇస్తుంది మనకు. కానీ ఏం అనుగ్రహం ఇస్తుందంటే, ఒక్కపారి రెండు మాటలు మనం పూజ చేస్తానే ఎదమ్మా అని అమ్మ అంటే అమ్మ రాదు. మనము ఎప్పటికైనా కాడ అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విశేషం ఏమంటే, నువ్వు అంతా అలంకరణ చేసి అన్ని పూజలు చేసి అన్నీ నువ్వు అక్కడ పెట్టి, అమ్మ ఒక కొడుకు పెళ్ళి కావాలమ్మా, అమ్మ నాకు బంగారు కావాలమ్మా, అమ్మ నాకు ఇంట్లో బాగా ఉందమ్మా, అమ్మ నాకు ఇది ఉందమ్మా అది ఉందమ్మా అని అడగడం తప్పు. అమ్మను మన అమ్మకనేది తప్పకుండా అన్నీ ఏమి చేయాలా, ఏమి చెందాలా, ఏ టయానికి మనల్ని భూమిని వేసినాక అమ్మవారికి తప్పకుండా అనుగ్రహం అనేది తెలుస్తుంది అమ్మకు. కానీ మనం పూజలు చేస్తే అమ్మను టార్చర్ పెట్టినట్టది. అమ్మ నాకు ఇది కావాలా, అమ్మ నాకు ఇది కావాలా, అమ్మ నాకు పెళ్లి కావాలా, అమ్మ వాళ్ళకి అది చేయాలా ఇది చేయాలంటే అమ్మవారిని మనం టార్చర్ పెట్టినట్లుంటుంది. అది నేను చెప్పడం కాదు, మీరు కూడా గ్రహించుకోండి. కానీ అమ్మ పూజ చేసినాం, తప్పులుంటే క్షమించమ్మా అని చెప్పి మన రెండు చేతులు జోడించి మంచి మనసుతో అమ్మవారిని
అనుగ్రహం అనేది పొందాలి మనం. అమ్మవారిని ఎప్పుడు మనం అనుగ్రహం అనేది పొందితే ఆ అమ్మనే మనకు ఆమెకు ఏమి ఇవ్వాలనో, ఆ బిడ్డకు ఏమి చేయాలనో, ఏమి చెందాలనో తప్పకుండా అమ్మవారికి తెలుస్తుంది. అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా మీరు గ్రహించండి, మీరు గుర్తించండి, మనసులు అనేది అర్థం చేసుకోండి. నేను చెప్పడం కాదు. కానీ మనం ఎట్లంటే అట్లా పెట్టుకొని అసలు అలా పేరు చూసుకొని అట్లా చూసుకొని ఇట్లా చూసుకొని ఒక ఇరుగమ్మను పొరగమ్మను చెడ్డ మాటలు అనుకొని ఇంట్లోకి వచ్చి కాలు ముఖం కడుక్కొని ఇప్పుడు నేను దేవుడి కాడ కూకున్నా అది ఇదని మనం అనుకోవడం వేస్ట్. అది వేస్ట్ అయిన మాట. నువ్వు ఏమీ లేకుండా నీ ఒక్క మంచి మనసుతో తినకపో, ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకొని మంచి మనసుతో ఏ ఇల్లాలు పరిశుభ్రంగా పరిపూర్ణతగా మనిషి అనేది పసుపు కుంకుమలో సౌభాగ్యముతో ఎప్పటికీ కూడా అమ్మ అనుగ్రహించాలని ఈ దసరా సందర్భములో నేను ఏడుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమలు సౌభాగ్యముతో ఉండాలా, ఆ ఇండ్లు పరిపూర్ణతగా ఉండాలా, ఆరోగ్యపరంగా ఉండాలా. ఈ దసరా సందర్భంగా ప్రతి మనిషి కూడా ఖుషిగా నవ్వే ఒక అందము, నవ్వడమే ఒక మనిషికి ఆరోగ్యము, మహాభాగ్యము. నవ్వడము ఒక వరము, నవ్వించడము ఒక నవ్వలేకపోవడము ఒక రోగం. అది మనిషి అనేది తినకపో ఒక పూట పచ్చుకున్నా కూడా సిరినవ్వులతో నవ్వినామనుకో ఆ తల్లి మన ఆత్మలో ఉన్నట్లే. మన మనసు అనేది ఎప్పటికైనా ఒకరి చెడుపు తలిసినావా చెడుగానే తలుస్తుంది అమ్మవారు. ఇది నా మాట కాదు, ఇది అమ్మవారి మాటగా నేను ఆజ్ఞాపించి చెప్పగలుగుతున్నా మీకు. ఈ దసరా సందర్భంలో ఇది అమ్మవారి మాట, ఇది నా మాట కాదు. ఇది కానీ మనిషి చెడాకురా చెడిపోతావు. ఒకరిని మనం చెడగొట్టాలని మనం ముందుకు పోయినామనుకో మన వెనకల మనల్ని చెడేట్టు కొట్టే వాళ్ళు మనకు వస్తారు. తప్పకుండా దేవుడు ఎంటర్ చేస్తాడు. కానీ మన చేతన అయితే గినక ఒక్క సాయం చేస్తాం. మన చేత కాలేదనుకో సైలెన్స్గా తల దించుకుందాము. ఇంత తల ఉంది కదా, తల ఊంపు. నోరు ఇప్పినావనుకో కంపు. నోరు ఇప్పితే గినక ఈ వారం చెడిపోతుంది. ఎంత తల ఊపినా గాడా మనసులకు ఎప్పటికీ కూడా ఏం అనష్టం జరగదు. నోరు ఇప్పితే గినక ఈ వారం చెడిపోతుంది అక్కడ. కానీ మనిషి అనేది ఎవరైనా సరే ఉండే వాళ్ళని ఈడ్చపెట్టుకొని మనకు లేదే అది ఇదేనద్దు, మనకు ఎందుకు ఇయ్యదు అమ్మవారు, మన అమ్మను మనం గట్టిగా పట్టుకుంటే మనం చేసే పనిని బట్టి మనకి ఇస్తుంది. మనకు ఎందుకు ఏదని పట్టుదల పట్టాలి. మనకు మనుషులు అనేది ఖుషి కలగాల. మనకు చేసినప్పుడే అమ్మవారు అనుగ్రహం అనేది ఉంటుంది. కానీ ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమవుతుంది, అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదనుకోకుండా నేను చెప్పుతుంటా మచ్చులుగా చేస్తున్నారు అమ్మవారికి. ఇప్పుడు మామూలుగా నిమ్మకాయ ఇట్లా అన్ని ఎన్ని రకరకాల పూజలు చేస్తారు. ఎన్ని రకాల పూజలు చేసి ఎంతని చేసి రావుకాలం పూజలని అమ్మవారి కాడిపోయి ఎన్నో చేస్తారు. వస్తా రావుకాలం పూజ శుక్రవారం ప్రశాంతంగా రావుకాలం పూజలు చేసుకుంటారు. వస్తా అమ్మలక్కలు నలుగురు మాట్లాడుతూ వస్తా ఏమంటారు, ఎవరిని ఒకరిని ఆడిపోసుకున్నారనుకో ఆ రావుకాలం పూజ అన్నీ వేస్ట్ అయిపోతుంది. రావుకాలం పూజ అంటే ఎంతో పవిత్రమైనది. అమ్మ అనుగ్రహం అనేది అక్కడ నిలబడి ఆ అమ్మనే చేయిస్తుంటుంది రావుకాలం పూజ అంటే. అది నేను చెప్పడం కాదు, అమ్మవారిగా మాటగా నేను చెప్పగలుగుతాను. ఆ పార్వతీదేవి కాడ మనం అంత అలంకరణగా అంత విధిగా ఆ ఒక్క వెలుగు దుర్గామాత కాడ మనం వెలిగిస్తాం. వెలిగించినాక ఒక పద్యం ఉంటామా అన్నీ మనం ఇది చేయగలుగుతాం. కానీ ఈ ఎల్లమ్మ పిల్లలమ్మ మల్లక్కలు ఎల్లమ్మలు అంతా తోడ జత వస్తా ఈ అమ్మది ఇట్లా ఆ అమ్మది ఇట్లా అని రెండు మాటలు మాట్లాడుకుంటూ వచ్చినాం అనుకో ఆ చేసిన పూజ అక్కడే వేస్ట్ కాకుండా ఉండాలంటే నీ మనసు ఒక మౌనంగా ఒక పూజ చేసినప్పుడు ఒక మనిషి మౌనంగా ఆ పూజ నిర్వర్తించండి. ఒక మంచి మాట ఒక మనిషితో మాట్లాడాలనుకున్నావు, చేత నయ్యిందనుకో రెండు మంచి మాటలు మాట్లాడండి. మనకు చేత కాలేదనుకో మనం తలదించుకొని సైలెన్స్గా ఉన్నా కూడా దానికి ఎంతవరకు కూడా చాలా మంచి జరుగుతుంది. కానీ మన నోరు ఇప్పితే కనుక కంపునోరు, మన నోరు కంపునోరు. మంచి మాట మాట్లాడితే మంచిగా ఎంతవరకైనా జీవితం అనేది ఎంతవరకే ఇదైపోగలుగుతుంది. మనిషి అనేది అర్థంలో పడుకోకుండా జీవితం అనేది ఎక్కడా లేదు. లక్ష్మీదేవి విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, దుర్గాదేవి ముక్కోటి దేవతలందరూ కూడా కొలువు తీరి మన ఆత్మలోనే ఉంటారు, మన మనసులోనే ఉంటారు, మన విధిలోనే ఉంటారు.
ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు మనసులో మీరు కూడా ఇండ్లలో మీకు ఉండేదే ఓయమ్మ అమ్మ అది ఇది మనం ఇంత చేయాలి మీ ఆర్భాటాలు పడలే మనం ఉండేదే మీ మనసుకు పెట్టుకొని ఆ ఒక్క పూజలు చేసి చూడండి. మీకు ఎంత మంచి జరుగుతుందో, మనసును ప్రశాంతతను ఇస్తుంది, మనసును ఒక తేలిక అయిపోతాం. మనకు కూడా అమ్మ అనుగ్రహం అనేది ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఆరాటము, డబ్బులు వాళ్ళకుంది వీళ్ళకుంది వాళ్ళకుంది వీళ్ళకుంది వాళ్ళకి ఇది జరిగి ఆరాటము మనం పడినామనుకో ఎప్పటికీ కూడా మనం ముందడుగు వేసి మనం ఒక స్టెప్పు ఎక్కలేం. ఉంటే వాళ్ళకు సంపాదించుకునేరో ఉంది మనకిస్తాడు దేవుడు అనేది ఒక ముందడుగు మనం వేయగలగాల. కానీ మనం ఎందుకు వేయలేమని మనలో అనేది శ్రద్ధ రావాల, మనలో కృషి పట్టాల. మనసు అనేది అమ్మ 15 రోజులు వెన్నెల వస్తుంది, 15 రోజులు మబ్బు వస్తుంది. ఎందుకు వస్తుంది? మనకెట్లాటోళ్ళకే ఎన్నెలా మబ్బు పెట్టింది భగవంతుడు. పొద్దు కూగుతుంది, పొద్దు పొడుస్తుంది. ఎందుకు భగవంతుడు పెట్టింది ఆ 15 రోజులు మబ్బులో బతకాల అంటే మనిషి మానవత్వం ఎత్తినాక భూమి నీకు వచ్చినాక మంచి చెడ్డ తెలుసుకున్న దానికి. చెడు ఉండే సాట మనిషి ఉంటుంది, మంచి ఉండే సాట చెడు ఉంటుంది. మనిషిని పట్టుకుందాం, చెడును వదులుదాం. ఏ పొద్దు మనం చెడును వదిలినామనుకో ఆ పొద్దు మనం ముందడుగేసి మనసులు అనేది ఒక్క వృద్ధిలోకి రాగలుగుతాము. మనము భూమి మీదకి వచ్చినాక ఇదే మనము శిలాకారంగా మనం ఉండేదేం కాదు కదా, చేసేదేం కాదు. వయసు 40 ఏళ్ళు దాటినాక మనిషి తెలుసుకోకుంటే ఎత్తంలో పడినట్లే జీవితం. ఏమిటికమ్మా ఇంత విధిగా చెప్పుతున్నావు నువ్వు అనుకోవచ్చు. కాళ్ళ నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, షుగర్లు, బీపీలు, ప్రతి ఒక్కటి కూడా మనిషికి ఎంటర్ అయ్యి జీవితం అనేది గమ్యానికి మనం చేరాలంటే కనుక ఆ భగవంతుని సంసారము బాధ్యతలు వీధి నాగడ ఈ పక్కన భగవంతుని ఆ నామస్మరణ ఏడుకోండి. తప్పకుండా 3కి 3 ఈ దసరా సందర్భంగా నేను చెప్పబోయేది ఏమంటే ప్రతి ఒక్క మనిషి కూడా వ్యర్థములో పడకూడదు. వ్యర్థములు ఇప్పుడు ప్రతి ఒక్కరు ముసలోళ్ళని చూస్తున్నాం కదా, అమ్మా రామా అనుకోమంటే నా దిక్కు రామా అయ్యా రామా అనుకో అని చెప్పి ఒక పెద్ద ఆయన కాడికి పోయి రామా అనుకో నాయన అని నేనంటే ఆయనకు రామా అనేది పదము రాక నేను చెప్పే మాట అర్థమయ్యి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. 2 చేతులు ఎత్తి దండం పెడితే నేను ఏమి చెయ్యాలా భగవంతుడా? కానీ అంత వయసులో అనేది లేకుండా మధ్యలో మనం ఇట్లా తెలుసుకోవాలా, ఇట్లా చెయ్యాలి కదా. మనిషి తెలుసుకోకుండా ఎత్తంలో పడతాం. మన దిక్కు చూడడం తప్పక రామా అనే ఒక పదము ఆయనకు రాలేదంటే అప్పుడు మనము కండ్ల కొద్ది జొట నీళ్ళు అనేది వస్తుంటాయి కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితి మనిషే కల్పించుకోకుండా ఉండాలంటే కనుక రామ 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 రామని ఆ నామస్మరణలోకి వెళ్ళిపోతే కనుక. కానీ అమ్మ నామస్మరణలోకి వెళ్ళిపోవాలంటే తినేదానికి భత్యం కావాలి కదమ్మా, మాకు పనులు జరగాలని అనుకోవచ్చు. మనం కష్టం చేస్తాము, నోరే కదా మాటలు, చెడు మాటలు ఎన్నైనా మనం మాట్లాడగలుగుతాం కదా. రామాన్య పదానికి కూడా ఒక పక్కన చెడును వదిలే రామాన్య ఒక పదాన్ని మనం వేసుకుంటే కనుక గమ్యానికి జీవితం చేరగలుగుతాం. ఇది మన శాశ్వతము కాదు. భూమి మీదకి అమ్మ వేసింది, మళ్ళీ భూదేవిలోకి మనం పోవాల్సిందే. అది నేను చెప్పడము కాదు, ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ పొద్దు ఈ దసరా సందర్భంగా ఈ అమ్మవారు మనకు ఈ అవకాశము కల్పించింది కాబట్టి తప్పకుండా 3కి 3 తెలుసుకొని వ్యర్థంలో పడకాకండి. ఎవరైనా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం ఇట్లా అట్లా ఇరుగంలో పాట మనతో పాటు మన పిల్లలు బాట చెడుతో బాట పడతారు. మనం మంచి పాట నడుస్తాక మన వెనకాల మన పిల్లలు కూడా మంచి పాట నడుస్తగలుగుతారు. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషి తెలుసుకోండి. వ్యర్థములు అనేది పడగాకండి. చాలామంది చెడిపోవడము తప్పక అనర్థము కావడము తప్పక మంచిగా నడవడిక నడిచేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి నేను నా తోచిన వరకు మీ ముందుకు వచ్చి మీరు కూడా వింటున్నారు కాబట్టి మీ ముందుకు వచ్చి నేను మరీ 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 ఇంతగా నేను చెప్పగలుగుతానంటే ఆ సరస్వతీదేవి, ఆ గణేశుడు, ఆ 3 దేవతల అనుగ్రహము నాకు ఉండబట్టి మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాండ. అది నా మాట కాదు, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన మాటగా నేను మీ ముందుకు వచ్చిండ. కానీ తెలుసుకుందాం అమ్మ ఎందుకు చెప్పుతుందని మీరు ఒక్కసారి గ్రహించి నా ప్రయోజనాలు మీరు విని ఒక్కరవ మీరు గ్రహించి పూర్తిగా నా ప్రయోజనాలన్నీ కొంచెం మనసు పెడితే నేను చెప్పడము కాదు, కంట్లో రవ్వమేను కూడా మన పాపము పరిహారం అయ్యి నీ మనసు అనేది ఇనంగా మనసు మారుపొచ్చి మంచి
పలుకుగా నువ్వు చేయగలుగుతావు. నేను ఇప్పుడు చెప్పంగా రాయి అయిన గాడ కరుగుతుంది. మీరు కూడా కరిగి మంచిగా రావాలని నా ఒక్క ఉద్దేశముగా, నా హృదయపూర్వకంగా ఆ భగవంతుడి అనుగ్రహం నేను ఏడుకుంటాను. ప్రతి మనిషి దసరా అంటే చూడు ఎంత మన అమ్మ ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్క మనిషికి కోరికలు తీర్చేదానికి ఈ 10 రోజులు సంతోషంగా హ్యాపీగా మంచి మంచి చీరలు కట్టుకొని బాగా పూలు అలంకరించుకొని మంచిగా గాజులు వేసుకొని ఒక విల్లాలు ఎంత ఖుషిగా నవ్వుతా పండగని దసరాని ఎంత మనం హ్యాపీగా చేసుకుంటాం. ఎప్పటికీ కూడా ఇదే హ్యాపీ చేసుకోవాలా, ఎప్పటికీ ఇదే ఉండాలా అని నా మనసు మిమ్మల్ని అందరికీ వేడుకుంటాను. ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఒక్కరికి ఇంట్లో గలాటలు లేకుండా ఏమీ లేకుండా ఒక మీకు ఏ భారంలో కానీ ఒక బయటికి పోయినా కానీ ఎక్కడ కూడా అంత ఆనందంగా హ్యాపీగా మీరందరూ ఖుషిగా ఉండాలని ఆ తల్లిని ఆ సరస్వతి అమ్మను అన్నదాత సుఖీభవ. అన్నం అనేది అన్నం పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మముతో సమానం అన్నం అంటే. మెతుకులు అంటే తీసేసుకొని పరేయకూడదు. ఆ అన్నం పట్టాడు ముద్ద లేకుంటే కనుక మనం సెకండ్ బతకలేము. చూడండి, అన్నం పరబ్రహ్మం అన్నాడు భగవంతుడు. అన్నదాత సుఖీభవని. ఈ పొద్దు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణ. ఈ పొద్దు అన్నదాత సుఖీభవని. ఆ తల్లి అనుగ్రహం అనేది నాకు కలిగి అన్నపూర్ణేశ్వరి దేవి వలన అమ్మవారి దుర్గాదేవి అనుగ్రహముతో అన్నపూర్ణేశ్వరి సరస్వదేవి అందరూ ఆ దేవతలు అందరి అనుగ్రహముతో మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతానంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. జీవితంలో వ్యర్థంలో పడగాకండి. ఎన్ని ప్రయోజనాలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా మనిషి వ్యర్థంలో పడుకోకుండా అన్ని శుభసూచనాలు మీకు ఆరోగ్యమే మహాభాగ్యమని కలగాలని ఈ దసరా సందర్భంగా మీ అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలా, దేశమంతా అతలకుతలం కాకుండా హ్యాపీగా ఉండాలని నా హృదయపూర్వకంగా నేను ఏడుకుంటాను. ఓం గణేశాయ నమః.